శివుడు నిజంగా ఉన్నాడని మీకు తెలుసా? ఒక చిన్న గ్రామంలో ఒక వృద్ధ తాత ఒంటరిగా జీవించేవాడు. ఆయన పిల్లలు నగరానికి వెళ్లి తమ జీవితాల్లో బిజీ అయిపోయారు. ఆయనను చూసుకునేవారు ఎవరూ లేరు. ఆయనకు ఒక పవిత్రమైన అలవాటు ఉండేది. ప్రతిరోజూ ఉదయం వంట చేసిన తర్వాత తాను తినకముందే ఒక చిన్న పాత్రలో అన్నం తీసుకుని ఓం నమః శివాయ అని శివుడి ముందు పెట్టేవాడు. నువ్వు ముందు తినాలి శివయ్య, తర్వాత నేను తింటాను అని ప్రేమతో చెప్పేవాడు. ఒకరోజు ఆయన మనసు బాగా కలత చెందింది. నువ్వు నిజంగా తింటావా? నేనెందుకు ప్రతిరోజూ పెడుతున్నాను అని కొంత బాధతో అనుకున్నాడు. ఆ రోజు శివుడికి అన్నం పెట్టకుండా తన ప్లేట్లో వేసుకుని తినబోతుండగా తలుపు దగ్గర మెల్లిగా శబ్దం వినిపించింది. తలుపు తీసి చూసేసరికి బయట ఒక ఆకలితో వణుకుతున్న మనిషి నిలబడి ఉన్నాడు. అతని కళ్లలోలలో నిస్సహాయత స్పష్టంగా కనిపించింది. తాతయ్య, చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఉంటే ఇస్తారా అని అడిగాడు. వృద్ధ తాత క్షణం ఆలోచించాడు. తన ప్లేట్లో ఉన్న అన్నం చూశాడు. తర్వాత ఆ వ్యక్తి ముఖం చూశాడు. ఎటువంటి మాటలు లేకుండా తన ప్లేటు మొత్తాన్ని అతనికే ఇచ్చేశాడు. ఆ మనిషి నెమ్మదిగా అన్నం తిన్నాడు. తిన్న తర్వాత చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు, ఈ రోజు కూడా నన్ను ఆకలిగా పెట్టలేదు కదా అని చెప్పి నెమ్మదిగా వెళ్లిపోయాడు. ఆ మాటలు విన్న వెంటనే వృద్ధ తాత గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. బయటికి పరిగెత్తి చూసేసరికి ఆ వ్యక్తి ఎక్కడా కనిపించలేదు. కాని తలుపు ముందు ఒక చిన్న శివలింగం మెరిసింది. అప్పుడే వృద్ధ తాతకు అర్థమైంది, ఆ వ్యక్తి సాధారణ మనిషి కాదు, సాక్షాత్తు ఆ శివయ్యే వచ్చాడు. ఆయన గ్రహించాడు, ఆకలితో శివుడు నిజంగా ఉన్నాడని మీకు తెలుసా? ఒక చిన్న గ్రామంలో ఒక వృద్ధ తాత ఒంటరిగా జీవించేవాడు. ఆయన పిల్లలు నగరానికి వెళ్లి తమ జీవితాల్లో బిజీ అయిపోయారు. ఆయనను చూసుకునేవారు ఎవరూ లేరు. ఆయనకు ఒక పవిత్రమైన అలవాటు ఉండేది. ప్రతిరోజూ ఉదయం వంట చేసిన తర్వాత తాను తినకముందే ఒక చిన్న పాత్రలో అన్నం తీసుకుని ఓం నమః శివాయ అని శివుడి ముందు పెట్టేవాడు. నువ్వు ముందు తినాలి శివయ్య, తర్వాత నేను తింటాను అని ప్రేమతో చెప్పేవాడు. ఒకరోజు ఆయన మనసు బాగా కలత చెందింది. నువ్వు నిజంగా తింటావా? నేనెందుకు ప్రతిరోజూ పెడుతున్నాను అని కొంత బాధతో అనుకున్నాడు. ఆ రోజు శివుడికి అన్నం పెట్టకుండా తన ప్లేట్లో వేసుకుని తినబోతుండగా తలుపు దగ్గర మెల్లిగా శబ్దం వినిపించింది. తలుపు తీసి చూసేసరికి బయట ఒక ఆకలితో వణుకుతున్న మనిషి నిలబడి ఉన్నాడు. అతని కళ్లలోలలో నిస్సహాయత స్పష్టంగా కనిపించింది. తాతయ్య, చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఉంటే ఇస్తారా అని అడిగాడు. వృద్ధ తాత క్షణం ఆలోచించాడు. తన ప్లేట్లో ఉన్న అన్నం చూశాడు. తర్వాత ఆ వ్యక్తి ముఖం చూశాడు. ఎటువంటి మాటలు లేకుండా తన ప్లేటు మొత్తాన్ని అతనికే ఇచ్చేశాడు. ఆ మనిషి నెమ్మదిగా అన్నం తిన్నాడు. తిన్న తర్వాత చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు, ఈ రోజు కూడా నన్ను ఆకలిగా పెట్టలేదు కదా అని చెప్పి నెమ్మదిగా వెళ్లిపోయాడు. ఆ మాటలు విన్న వెంటనే వృద్ధ తాత గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. బయటికి పరిగెత్తి చూసేసరికి ఆ వ్యక్తి ఎక్కడా కనిపించలేదు. కాని తలుపు ముందు ఒక చిన్న శివలింగం మెరిసింది. అప్పుడే వృద్ధ తాతకు అర్థమైంది, ఆ వ్యక్తి సాధారణ మనిషి కాదు, సాక్షాత్తు ఆ శివయ్యే వచ్చాడు. ఆయన గ్రహించాడు, ఆకలితో